హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా గమనించారా మీరు? మనకి 80 పాయింట్ల క్లాత్ అయితే సరిపోదనేసి బ్లౌజ్ కటింగ్కి ఉపయోగించము. కానీ 80 పాయింట్ల క్లాతులు మనకి లైనింగ్ పీస్ కంటే సరే బాగుంటాయి. అంటే కొన్ని సారీలో బ్లౌజులు మనకి అంత స్ట్రాంగ్గా లేకుండా బాగా పలచగా ఉంటే ఈ 80 పాయింట్ల క్లాత్ అయితే బాగుంటుందన్నమాట. ఇవి కొంచెం థిక్గానే ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ మనకి క్లాత్ సరిపోదనేసి మనము ఉపయోగించము. అయితే ఈ వీడియోలో నేను పెద్ద సైజు బ్లౌజ్కి కూడా మనము ఈ క్లాత్ని అంటే 80 పాయింట్ల క్లాత్ని ఎలా సరిపెట్టాలో చెప్తాను. కాకపోతే ఇది లైనింగ్కి మాత్రమే ఉపయోగించాలి. అంటే నార్మల్ సాదా బ్లౌజ్కి అయితే సరిపెట్టలేమండి. పెద్ద సైజు బ్లౌజ్కి లైనింగ్ అయితే ఉపయోగించవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు మనకి జాకెట్ ముక్క ఒకవైపు కంపెనీ అంచు ఉంటుంది, ఒకసారి చూడొచ్చు మీరు. ఒకవైపు కంపెనీ అంచు, ఒకవైపు ఇలా కటింగ్ ఉంటుంది. ఈ విధంగా ఉన్న వైపు అంటే కటింగ్ ఉన్న వైపు ముక్క వెడల్పుగా ఉంటుంది. అలాగే కంపెనీ అంచున్న వైపు ముక్క వెడల్పు తక్కువ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది కంపెనీ అంచున్న వైపు వెడల్పు తక్కువ ఉంటుంది. కాబట్టి ఇటు సైడ్ కాకుండా మనము ఈ కటింగ్ వచ్చింది కదా, ఈ కటింగ్ వచ్చిన వైపు అయితే ముక్క వెడల్పుగా ఉంటుంది. కాబట్టి ఈ కటింగ్ వచ్చిన వైపు మన వైపు వచ్చేలాగైతే ముక్కను ఇలా వేసుకోవాలి. ఇది చూసారు కదా, వెడల్పు ఎక్కువ వచ్చింది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ వెడల్పు ఎంత అన్నది చూసుకోవాలి. నేను కట్ చేసి బ్లౌజ్ అయితే నడుము సైజ్ వచ్చేసి 34, అంటే పెద్ద సైజు బ్లౌజు. అంటే మనకి 34లో 4వ వంతు ఎంతో చూసుకోవాలండి. టేప్ని అయితే నేను 34ది 4 మడతలు అయితే వేసాను. 8.5 వచ్చింది. 8.5 అంటే మనకి కొచ్చులతో కలిపి, అంటే బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు, కొచ్చుల కోసము 2 ఇంచెస్, 3 ఇంచెస్ కలపాలి. అంటే 8.5కి 3 ఇంచెస్ కలిపితే 11.5. మనము బ్యాక్ పార్టు డబుల్ పోలింగ్ మీద కాకుండా సింగిల్ పోలింగ్ మీద చూస్తే 23 ఇంచెస్ కావాలి. అంటే మనము బ్యాక్ పార్ట్ని డబుల్ పోలింగ్ మీద కట్ చేస్తాము. ఇక్కడ నేను సింగిల్ పోలింగ్ మీద కట్ చేస్తున్నాను కాబట్టి 23 ఇంచెస్ తీసుకున్నాను. ఒకసారి గమనించండి. జాకెట్ ముక్కనైతే ఈ విధంగా వేసుకుని మొత్తం జాకెట్ ముక్కని ఒక పొర మీదే వేసుకున్నాను. ఒక పొర మీద వేసుకుని నడుము లూజు 23కి మార్కింగ్ చేసుకున్నాను. 23కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగిలింది హ్యాండ్స్కి సరిపోతుందా లేదా అని చూస్తున్నానండి. ఆది బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఉంది. మనకి కుట్టేసిన బ్లౌజ్కి 8.5 ఉంటే 1 ఇంచ్ తీసుకోవాలి. అంటే నేను కింద వైపున చేతి పని చేస్తలేదండి, పైపింగ్ వేస్తున్నాను కాబట్టి కిందకి జాకెట్ ముక్క తిరగవేయడానికి 1/2 ఇంచు, పైన హ్యాండ్స్ ఎతకడానికి 1/2 ఇంచు, 9.5 కావాలి. కానీ నాకు నడుము లూజ్కి సరిపడా క్లాత్ తీసుకున్నాక హ్యాండ్స్ కోసం అయితే 10 ఇంచెస్ ఉంది. కానీ నాకు 23 ఇంచెస్ బాడీకి సరిపోద్ది కాబట్టి మిగతాదంతా హ్యాండ్స్ కోసం కట్ చేసేస్తున్నాను. ఒకసారి చూడొచ్చు. ఇది సింగిల్ పొర మీదే బ్లౌజ్ పీస్ని అయితే వేసాను. బాడీ కోసం సపరేట్గా కట్ చేశాను, హ్యాండ్స్ కోసం సపరేట్గా కట్ చేశాను. ఒకసారి చూడొచ్చు మీరు. ఈ విధంగా మనం ముందుగానే బాడీ కోసం హ్యాండ్స్ కోసం సపరేట్గా కట్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. మీకు మరీ హెవీగా కాకుండా చాలా సింపుల్గా అయితే చెప్తాను. ఇప్పుడు హ్యాండ్ నేను ఆల్రెడీ డబుల్ పోలింగ్ వేసాను. ఒకసారి చూడొచ్చు. మళ్ళీ ఇంకొక మడత వేస్తున్నాను. ఈ విధంగా మనము 4 పొరలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి మడతున్న వైపు మన వైపు, ఓపెన్ ఉన్న వైపు మనకు ఆపోజిట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే ఈ క్లాత్ మీద వేసుకుని హ్యాండ్ మార్కింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి చూడవచ్చు. అయితే ఈ కస్టమర్ది వచ్చేసి హ్యాండ్ కొద్దిగా వెడల్పు ఎక్కువండి, అంటే కొద్దిగా బుద్దుగా ఉంటాయి ఇవి చేతులు. దానివల్ల మనకి చూసారా కొచ్చులకి కానీ ఏమీ మిగలలేదు. ఇంకా ఇక చంక దగ్గర కూడా మనకి చంకలుజ్జుకు కూడా సరిపోలేదన్నమాట క్లాత్. అవి కూడా అతుకులు ఎలా వేయాలో చెప్తాను. అయితే ఒకసారి చూడండి మీరు. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు ఉండేలాగైతే తీసుకున్నాను నేను. ఎందుకంటే మన కింద వైపు లైనింగ్ తిరగవేసుకోవడానికి పైన హ్యాండ్స్ కుట్టడానికి వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ డౌను దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి హ్యాండ్ రౌండ్ కూడా ఆది బ్లౌజ్ని బట్టి తీసుకోవచ్చు. దానికోసం మనకి ఈ విధంగా రౌండ్గా, పల్చగా రౌండ్గా ఉన్న వాటిని అయితే తీసుకుని కొద్దిగా రబ్ చేయాలి. మీరు ఎక్కువగా రబ్ చేస్తే బ్లౌజ్ డ్యామేజ్ అవుద్ది. మీరు లైట్గా మార్కింగ్ పెట్టుకోండి. మనకి ఈ విధంగా పెట్టుకుంటే అడుగు వైపున కొద్దిగా ఆనవాలు వస్తుందన్నమాట. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ నాకైతే క్లియర్గానే ఉందండి. మనము కుట్టేసిన తర్వాత ఈ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము కాబట్టి ఈ మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్ల కోసం కూడా. నాకు పడ్డ మార్కింగ్ ప్రకారం అయితే నేను మార్కింగ్ చేశాను. తర్వాత కుట్ల కోసం ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేశానండి. అంటే మనకి ఇలా కట్ చేసుకోవడం వల్ల కటింగ్ బేగా తేలిపోతుంది. మనకి ఏమిటంటే సీజన్లో వచ్చేసి బోల్డెన్ బట్టలు ఉంటుంటే
మనము కటింగ్కే టైం అంతా కేటాయించేస్తే బ్లౌజులు కుట్టలేం కాబట్టి నేనైతే ఈజీగా ఇలా కట్ చేసేసుకుంటానండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. తర్వాత ఇలా కట్ చేసుకున్నాక మనకు చూడొచ్చు మీరు రొద్దు ముక్కలు అయితే ఇలా మిగులుతాయి. ఈ ముక్కలు వచ్చేసి 2 ముక్కలు అయితే జాయింట్ అయి ఉంటాయి, 2 అయితే విడిగా ఉంటాయి. వీటిని మనము చంక దగ్గర ముక్కలు పడతాయి కదా, వాటికి ఉపయోగించవచ్చు. చూడండి నేను వీడియోలో పెట్టి చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకుంటే మనకి ఈ చంక దగ్గర ముక్కలకి సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా పొడవు వస్తే ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు మళ్ళీ ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే వేసి చూపిస్తాను. ఇది ఎలాగా ఉపయోగపడింది అన్నదని ఒకసారి చూడండి. మనకి ఇందాక చూసినప్పుడు కొచ్చులు కానీ ఏమీ మిగలలేదు, కానీ ఇప్పుడు చూసారా మనకి మిగిలిన క్లాత్ని ఇలా పెట్టుకోవడం వల్ల కొచ్చుల కోసం కనబడుతుంది. కింద పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అలాగే మనకి హ్యాండ్ లూజు సరిపోయింది, అలాగే కొచ్చుల కోసం కూడా ఉంది. ఒకసారి చూడండి మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయితే హ్యాండ్ని చాలా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చండి. ఇదైతే పక్కన పెట్టేసుకోవచ్చు. మధ్యనైతే చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి ఆనవాళ్ళ కోసము. హ్యాండ్స్ని అయితే కట్ చేస్తాను కదా, ఇది పక్కన పెట్టేస్తాను. తర్వాత మనము బాడీ కోసము ఇంకొక సపరేట్గా ముక్క కట్ చేస్తున్నాం కదా, దీన్ని డబల్ పోలింగ్ మీద మనం ఇప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డబల్ పోలింగ్ మీద కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు డబల్ పోలింగ్ మీద వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్నాక కింద వైపు నెచ్చి తగ్గులు ఏమన్నా ఉంటే ఈ విధంగా స్కేల్ తోటి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా అయితే వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాక బ్లౌజు పొడవు అయితే చూసుకోవాలి. ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ నెక్కి అయితే ఈ విధంగా మధ్యకి మడత పెట్టేసి షాలర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దాకా లైట్గా పట్టుకుని సాగదీయాలండి. ఇలా సాగదీస్తే మనకి బ్లౌజ్ అసలు పొడవు వస్తుంది. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 వచ్చిందండి. మనకి కుట్టేసిన తర్వాత 15.5 వచ్చింది అంటే మనము కుట్లు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హాఫ్ ఇంచు షాలర్ కుట్టు కోసము, హాఫ్ ఇంచు కింద నడుం బద్దకిని ఈ విధంగా 16.5 పెట్టాలి ఈ బ్లౌజ్ పొడవు. చూసారు కదా, ఇది పెద్ద సైజు బ్లౌజు. అలాగే నడుం పొడవు వచ్చేసి 16.5, హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ హ్యాండ్స్. అయినా సరే మనం 80 పాయింట్ల క్లాత్ ఎలా సరిపెడుతున్నామో మీకు ఈ వీడియో బాగా క్లియర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసాము. తర్వాత మనకి నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేయాలి. బ్లౌజ్ వెడల్పు అయితే అక్కర్లేదు, ఎందుకంటే మనం క్లాత్ని ముందుగానే బ్లౌజ్ వెడల్పుతో కట్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్ డౌన్ అండి. ఈ విధంగా ఆది బ్లౌజ్ నడుం బద్ద ఎంత ఉంది చూసుకోవాలి. కింద నడుం బద్ద కుట్టినాక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేయాలి. పైన నెక్ కుట్టినాక 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి నెక్ డౌన్ ఆది బ్లౌజ్లో వస్తుంది. నెక్ వెడల్పు వచ్చేసి పెద్ద సైజుకి అయితే 2.5, చిన్న సైజుకి అయితే 2.5 పెడితే సరిపోతుంది. అదే 2.5ని మనము కింద వైపు కూడా పెట్టి నెక్ కోసం ఒక బాక్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ బాక్స్లో వచ్చేసి అంటే మనము ఈ నెక్ కోసం మార్క్ చేసుకున్న ఈ బాక్స్లో మీకు కావాల్సిన నెక్ మోడల్ అయితే మార్క్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనము నెక్ వెడల్పు అయితే కొలత ప్రకారము అంటే పెద్ద సైజుకి అయితే 2.5, చిన్న సైజుకి అయితే 2.5 అన్నాను కదా, ఇది అలా పెట్టేసుకోవచ్చు. పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు, ప్రాబ్లం కూడా ఉండదు. కానీ షోల్డర్ మట్టుకి ఆది బ్లౌజ్ని పెట్టి పెట్టాలండి. ఈ షోల్డర్ వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో చూసుకోవాలి. కుట్టిన తర్వాత అయితే 2.5 వచ్చింది. మనకి కుట్లు కోసం 3/4 ఇంచు కలపాలి. అంటే హాఫ్ ఇంచు హ్యాండ్స్ అతకడానికి, 1/4 ఇంచు నెక్ అతకడానికి, అంటే మొత్తం 3.5 వస్తుంది అన్నమాట. షోల్డర్ వెడల్పు 3.5 పెట్టాలి. అలాగే మనకి చంక డౌన్ వచ్చేసి ఏ సైజుకైనా సరే 6 ఇంచెస్ పెట్టాలి అంటాము. 6 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత నెక్ షోల్డర్ కలిపి మనకి ఎంత వచ్చింది, 1/4 వారు వచ్చింది. అదే 1/4 వారిని ఈ 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా చంక డౌన్కి, అక్కడ కూడా అంతే వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఇలా చూసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం చంక డౌన్కి కొట్టుకుని లైను క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా చూసుకుని ఈ 6 ఇంచెస్ చంక డౌన్ మార్కింగ్కి నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైన్ కొట్టుకోవాలి. ఇలా కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా చిన్న సైజుకి అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5. ఇది పెద్ద సైజు కాబట్టి 1.5 మార్క్ చేశాను. తర్వాత షాలర్ దగ్గర నుంచి ఏ సైజు బ్లౌజ్కైనా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, చంక లూజు కరెక్ట్గా ఉందా లేదా అని. అది ఎలా అంటే ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. అంటే కొచ్చుల కోసం మనం 2 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ మార్కింగ్ సపరేట్గా చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్కింగ్ షోల్డర్ కుట్టు కోసము. ఇక్కడ హాఫ్ ఇంచు, అక్కడ 2 ఇంచెస్ వదిలేసి మధ్యలో చంక లూజు ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి ఎలా చూసుకోవాలంటే నేను వీడియోలో చూపించినట్టుగా చూడండి, హ్యాండ్ షోల్డర్ అతికిన కాడ కొంచెం హాఫ్ ఇంచ్ పైకి ఇలాగా
చూసుకోవాలి చంక లూజ్ ఎంత వచ్చిందా అని. ఇలా చూసినప్పుడు నాకు చంక లూజ్ అయితే 9.5 వచ్చిందండి. ఆది బ్లౌజ్కి చంక లూజు 9.5 ఉంది. మరి మనకు కూడా అంతా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేవాలి, అలాగే కొచ్చుల కోసము 2 ఇంచెస్ వదిలేసి ఈ మధ్యలో మాత్రమే చూడాలి. కానీ మనకి ఇక్కడ వచ్చేసి 8.5 వచ్చిందండి. మనకు 1 ఇంచ్ తగ్గింది ఏకంగానే. 1 ఇంచ్ తగ్గింది అనుకోండి, మనం ఏం చేస్తాము, చంక లూజ్ సరిపోవట్లేదని కొచ్చులది ఉపయోగించేస్తామంటే కొచ్చుల కోసం పెట్టాం కదా 2 ఇంచెస్, అందులో 1 ఇంచు లూజ్ వదిలేస్తాము. అప్పుడు కొచ్చుల కోసం అక్కడ 1 ఇంచే మిగులుతుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగోదు. మీరు ఏం చేయాలండి అంటే మనము చంక డౌన్ పెంచుకోవాలి. చంక డౌన్ ఎలా పెంచాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకోండి, ఒకసారి చేతి కింద భాగము అంటే చంక కింద భాగాన్ని పొడవు ఎంత ఉందో చూసుకోండి. కింద 1/2 ఇంచ్ వదిలేస్తున్నాము. పెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అతకడానికి 1/2 ఇంచ్తో కలిపి అయితే తీస్తున్నాను. అసలుదైతే ఇక్కడికి వచ్చింది చూడండి, కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ హ్యాండ్స్ అతకడానికని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. మనకి ఎంత వచ్చిందో ఆది బ్లౌజు చేతుల కింద పొడవు ఇంత వచ్చింది అంటే ఆది బ్లౌజ్కి చంక డౌన్ ఉందన్నమాట ఎక్కువ. మనం 6 ఇంచెస్ పెట్టాం కానీ సరిపోలేదు. మీరు 6 ఇంచెస్ పెట్టమన్నారు కదా, ఎందుకు సరిపోలేదు అంటే కొంతమంది పర్సనాలిటీని బట్టి చంక డౌన్ పెంచవలసి ఉంటుంది, షోల్డర్ వెడల్పు కూడా పెంచవలసి ఉంటుందండి. అందుకని నేను చంక డౌను ఈ షోల్డర్ వెడల్పు ఆది బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ బాగా కుదురుద్దని ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. అలాగే మనము సపరేట్గా ఇప్పుడు చంక డౌను పెంచాము, అలాగే కార్నర్ వచ్చింది, కార్నర్కి సపరేట్గా మార్క్ చేసుకున్నాము. ఈ కార్నర్లో 1.5 ఇంచ్కి మళ్ళీ కొత్తగా మార్కింగ్ చేసుకుంటున్నాం అన్నమాట చంక డౌన్. అలాగే ఇలా మార్కింగ్ చేసుకున్నాక మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచ్కి మళ్ళీ 3 ఇంచెస్కే మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ మనం కొత్తగా చేసుకున్న 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకోవాలి. అలాగే మనం చంక డౌన్ దించాం కాబట్టి చూడండి, కింద లైన్కి ఈ రౌండ్ని కలపాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా చేయడం వల్ల మనకి ముందు చేసుకున్న మార్కింగ్ కంటే మీకు డౌన్ అయ్యింది చూడండి. దీనివల్ల మనకి చంక లూజు పెరుగుతుందన్నమాట. ఒకసారి చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో. మనము ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టాము కాబట్టి భయపడవలసిన పని లేదు. ఇప్పుడైతే చంక రౌండ్ ఎంత వచ్చిందో అంటే చంక లూజు ఎంత వచ్చిందో చూసుకోవచ్చు. పైన 1/2 ఇంచు, అక్కడ 2 ఇంచెస్ వదిలేసి ఈ మధ్యలో మాత్రమే చూసుకోవాలి. చూడండి, మనము చంక డౌన్ పెంచడం వల్ల మనకి చంక లూజ్ కూడా పెరిగింది. చూసారా, కరెక్ట్గా 9.5 వచ్చేసింది. ఈ విధంగా మనకి చంక లూజ్ సరిపోకపోతే మనము చంక డౌన్ పెంచుకోవచ్చు. అది పెంచాలా లేదా అని ఆది బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్ తోటి చూశాను, ఎంత పెంచాలో కూడా చూసుకున్నాను కదా. ఇలాగ మనము చంక డౌన్ని మార్పు చేసుకోవచ్చు. దీనివల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే బాగుంటుంది. తర్వాత మనకి ఈ చంక లూజ్ మార్కింగ్ దాకా బ్యాక్ పార్ట్ని మడత పెట్టేసి ఈ మడత దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర బ్యాక్ డాట్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజుకి అయితే 4 ఇంచెస్, పెద్ద సైజుకి అయితే 4.5 ఇంచెస్కి డాట్ పొడవు పెట్టుకోవాలి. ఈ పొడవుకు ఒక లైన్ కొట్టుకోవాలి. మనం అలాగే బ్లౌజ్ వెడల్పు మార్క్ చేసినప్పుడు డాట్ వెడల్పు కోసం 1 ఇంచ్ అన్నాం కదా, ఈ డాట్ కోసమేనండి. మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు, అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ను 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ కట్ చేయగా మనకి మిగిలిన క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. మనకి చిన్న అతికి అయితే పడుతుందండి. ఆ అతికి ఎలా పడుతుందో ఎలా వేయాలో కూడా చెప్తాను. నేను మిగిలిన క్లాత్లో అయితే బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా వేసాను. ఒకసారి చూడవచ్చు మీరు. చంక దగ్గర వచ్చేసి క్లాత్ పడలేదు చూడండి. ఇక్కడ మనకి ఏ షేప్లో పడలేదు, ఆ షేప్లో మనము ముక్కలు అతుక్కోవాల్సి ఉంటుంది. మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా. మనకి ఇంత ముక్క అయితే క్లాత్ పడలేదు కాబట్టి ఇలాంటి షేప్లో ముక్కల్ని మనము ఫ్రంట్ పార్ట్కి అతుక్కోవాలి. అలాగే మనకి షాలరు మొత్తం అంతా సరిపోయింది. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర పూర్తిగా పడలేదు కానీ మనకి ఇక్కడ కటింగ్లో పోతుందండి, ఏం పర్వాలేదు. ఈ కింద వైపు కూడా పడకపోయినా పర్వాలేదు, మిగతాదంతా ఇలా పడుతుంది, సరిపోతుంది మనకి. అయితే ఎలా సరిపెట్టి కట్ చేస్తాను కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ నెక్కనైతే మార్క్ చేసుకోవాలి. దానికోసము ఆది బ్లౌజు ఉక్సులు పట్టి వైపు నెక్ భాగాన్ని తీసుకుని షోలర్ కుట్టు కోసము 1/2 ఇంచు వదిలేవాలి. ఈ నెక్ భాగాన్ని ఎక్కడ దాకా రౌండ్ తిప్పాలని మీకు డౌట్ రావచ్చు. మనకి బ్యాక్ పార్ట్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా పొడవుకి ఒక లైన్ కొట్టేసుకోండి. చూడండి, బ్యాక్ పార్ట్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా లైన్ కొట్టుకున్నాను కదా. ఈ నెక్ రౌండ్ ఈ విధంగా అంటే మనం కొట్టుకున్న లైన్ దాకా పెట్టాలన్నమాట. ఇలా రౌండ్గా రావాలి, వీ షేప్లో కాకుండా నెక్ కూడా మనకి సగభాగం రౌండ్గా నీట్గా వచ్చేలాగా ఈ ఉక్సులు పట్టి వైపు నెక్ భాగాన్ని అయితే పెట్టుకుని నెక్ మార్కింగ్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న నెక్ కంట 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. అంటే నెక్ కుట్టడానికి 1/4 ఇంచు పైకి చేసుకోవాలి మార్కింగ్. ఈ విధంగా చేసుకున్నాక మనము కట్ చేసేసుకోవాలి. మీకు
బ్లౌజ్ కటింగ్లో ఏం చెప్తాను, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి అని చెప్తాను కదండి. కానీ నేను బ్యాక్ పార్ట్ ఉండగానే కట్ చేసేస్తాను చాలా మట్టుకి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుంటే మనకి టైం ఎక్కువైపోతుందని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉండగానే కట్ చేసేస్తాను. ఇలా కట్ చేసేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ అవ్వకుండా చూసుకోవాలి. అలా జాగ్రత్తగా కట్ చేసేలా ఉంటే మీరు బ్యాక్ పార్ట్ ఉండగానే కట్ చేసేయచ్చు. లేదంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుని అప్పుడు కట్ చేసుకున్నా పర్వాలేదన్నమాట. ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. కింద అయితే కట్ చేయకూడదు. అలాగే చంక దగ్గర, ఈ చంక దగ్గర ముక్కలు కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి. ఇలాగా ఇవి 2 పీసెస్ని ఇలా పెట్టుకున్నాను చూసారు కదా. తర్వాత సమానంగా అంటే కిందున్న వెడల్పుతో సమానంగా కట్ చేసుకోవాలి. చూసారు మనకి కరెక్ట్గా సరిపోయింది. 2 పీసెస్ ఇవి ఇలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. తర్వాత మనకి షేప్ అయితే తీయాలండి. కింద షేప్ తీయాలి కదా. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవచ్చు. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని హుక్స్లు పట్టి వైపు భాగాన్ని అయితే తీసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే నెక్ దగ్గర నుంచి 4 హుక్స్లకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత డాట్ దగ్గర పొడవు కోసము షోల్డర్ మధ్యకైతే బ్లౌజ్ని ఇలా మడత పెట్టాలి. కింద డాటు అంటే మనకి మెయిన్ డాటు కొద్దిగా మడత పెట్టి అయితే కుట్టు వేసి ఉంటుంది. ఆ మడతను కొద్దిగా మడత విప్పి అయితే ఈ విధంగా చూసుకోవాలి. మనకప్పుడు అసలు పొడవు అయితే వస్తుంది. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీయకూడదండి. సాగదీయకుండా మెల్లిగా పట్టుకుని అయితే అసలు పొడవు తీసుకోవాలి. ఈ విధంగా మనము బ్లౌజ్ ఫ్రంట్ పొడవు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చేతుల కింద అంటే చంక దగ్గర పొడవు కూడా మార్క్ చేసుకోవాలండి. దానికోసం మనము ఈ విధంగా చంక దగ్గర భాగాన్ని అయితే తీసుకోవాలి. షేప్ బెల్ట్ని అయితే వదిలేయాలి. మనం షేప్ బెల్ట్ని సపరేట్గా అద్దుకుంటాం కాబట్టి షేప్ బెల్ట్ వదిలేసి ఎంత పొడవు ఉందో అంత పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని షేప్ బెల్ట్ని వదిలేయాలి. కానీ హ్యాండ్స్కి షేప్ బెల్ట్ అతకడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/2 ఇంచు షేప్ బెల్ట్ అతకడానికి, 1/2 ఇంచ్ హ్యాండ్స్ అతకడానికి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి మెయిన్ డాట్ దగ్గర తీసుకున్న మార్కింగు, ఈ చంక దగ్గర తీసుకున్న మార్కింగు చాలా మట్టుకి ఒకే లైన్ మీద వస్తాయి. కానీ ఉక్సులు పట్టి దగ్గర మార్కింగ్ సపరేట్గా వస్తుంది. మరి ఇక్కడ ఎలా కలపాలి అంటే ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఉక్సులు పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా లైన్ కొట్టుకోండి. తర్వాత మనం డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ 2.5 ఇంచెస్కి లైన్ కొట్టేసుకున్నాం కదా. ఈ 2.5 ఇంచెస్ తర్వాత డాట్ వెడల్పు మార్క్ చేసుకోవాలి. ఈ కొట్టుకున్న లైన్ దగ్గర నుంచి ఈ ఉక్సులు పెట్టి దగ్గర పెట్టుకున్న మార్కింగ్ దాకా ఇలా కరువుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఉంటుంది. మీకు పూర్తి వివరంగా అంటే ప్రతిదీ కూడా పూర్తి వివరంగా అర్థమయ్యేలాగా ఇంకో వీడియో కూడా చేశాను ఫ్రంట్ పార్ట్ కటింగు. ఆ వీడియో చూడండి. అలాగే చూడండి ఒకసారి మనకి పీసెస్ అయితే ఇవే మిగిలేవి. అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ నడుము పట్టీకి నెక్ పట్టీకే సరిపోతాయి అన్నమాట. షేప్ బెల్ట్ అయితే రాదండి. నేను ముందుగానే చెప్తున్నాను కదా, ఇది లైనింగ్ కోసమే ఉపయోగపడుతుంది. అంటే ఇది లైనింగ్ కాబట్టి మనకి సారీ క్లాత్లో షేప్ ముక్కలు కట్ చేసుకోవాలి. లోపలికి అంటే షేప్ ముక్కలు లోపలికి మన దగ్గర ఉన్న రొద్దు ముక్కలు ఏమైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నానండి. అంటే మనకి వేస్ట్ కాకుండా ఈ 80 పాయింట్ల క్లాత్ని ఇలా ఉపయోగించవచ్చు అన్నట్టుగా చెప్తున్నాను. తర్వాత నేను కట్ చేసుకున్న పీసులు అన్నిటిని బ్లౌజ్ పీస్ మీద వేసుకున్నాను. ఈ హ్యాండ్స్ని అయితే కింద వైపు నుంచి డబల్ పోలింగ్ వేసాను. ఒకసారి చూడండి. మనకి హ్యాండ్స్కి అయితే అతుకులు రావు. మనకి లైనింగ్కి అయితే అతుకులు వచ్చాయి కానీ సారీ క్లాత్కి అతుకులు రావండి. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఈ మూల కూడా అతుకులు రావండి. సారీ క్లాత్ సరిపోతుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి 2 షేప్ ముక్కలు అయితే నెక్ దగ్గర ముక్కన ఒక షేప్ ముక్కకి, అలాగే చేతుల పక్కన ఒక షేప్ ముక్క వస్తుంది. అంటే బ్లౌజ్ పీస్ కూడా చిన్నదే ఉంది కాబట్టి ఇలా సరిపెట్టి కుట్టాలన్నమాట.